హాయ్ అండి, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు ఏంటంటే నేను చెప్పిన వంటకం టమాటా నిల్వ పచ్చడి అండి. ఈ టమాటా నిల్వ పచ్చడి చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు. ఇదివరకు టమాటా కొత్తిమీర పచ్చడి చెప్పాను, ఇది నిల్వ పచ్చడి. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటో, అది ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా టమాటాలు తీసుకున్నానండి కొన్ని. ఇవి ఒక హాఫ్ కేజీ దాకా ఉంటాయి. టమాటాలు బాగా వాష్ చేసేసుకొని పొడిగుడ్డతో తుడిచేసుకున్నాను. తడంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవడమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన తర్వాత చూడండి, ఒక కప్పు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఈ టమాటాలన్నీ మగ్గడానికి మినిమం ఒక 10 మినిట్స్ దాకా పడుతుంది. ఒక్కసారి తీసి చూద్దామండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇలాగ మగ్గిపోయాయి. ఈలోపు ఇంకా కొంచెం మగ్గాల్సి ఉంటుందండి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం మనం ఇప్పుడు మెంతులు, ఆవాలు వేయించుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆవాలు వేస్తున్నాను. 2 స్పూన్ల ఆవాలు వేస్తే 1 స్పూన్ మెంతులు వేసుకోండి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకుంటుంటే బాగా కొంచెం కమ్మటి వాసన వస్తుంది. అలాగే ఇంకా మెంతులు కూడా కలర్ చేంజ్ అవుతాయి, కొంచెం బ్రౌన్లోకి వస్తాయి. ఆ టైంలో ఇంకా వేగిపోయినట్లేనండి. చూసారా, మెంతులు కలర్ మారాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ టమాటాలు ఎంతవరకు మగ్గాయో చూసారా. టమాటాలు కొంచెం బాగానే మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసేయండి. సాల్ట్ ఒక పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్స్ వేసాను. బాగా కలిపేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోండి. కొంచెం చిటికెడంతా పసుపు వేసేయండి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు వేయాలండి. చింతపండు కొంచెం ఇక్కడ వేయడం నాకు స్కిప్ అయిపోయింది. అక్కడ క్లిప్పు మిస్ అయిందండి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసేయకండి. సో ఇప్పుడు చింతపండు వేసుకొని మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఈ విధంగా నెక్స్ట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి, మగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం కారం వేసుకుందాం. కారం కూడా సాల్ట్ 3 స్పూన్లు వేశారు కదా, అలాగే కారం కూడా 3 స్పూన్లు వేసేసుకోండి. కారం కూడా 3 స్పూన్లు వేసిన తర్వాత కొంచెం బాగా కలిపేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఈ కారం వేసేసిన తర్వాత, అంటే ఇందాక నేను 2 స్పూన్లే వేసానండి, అందుకే ఇప్పుడు 1 స్పూన్ ఎక్స్ట్రా చూపిస్తున్నాను. మొత్తం 3 స్పూన్లు కారం వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, అది పొడి కొట్టేసుకున్నాం. ఆ పొడి అంతా వేసేయండి. పొడి కూడా అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఆవాలు, మెంతులే. ఇది కంపల్సరీ వేసుకోవాలన్నమాట, లేకపోతే అసలు ఇది ఆవ పచ్చడి అవ్వదు. సో ఆవాలు, మెంతులు వేసేసుకుని పొడి చేసుకున్నాం కదా, మిక్సీ పెట్టేసింది వేసి కలిపేసాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో ఇంగువ నూనె వేసుకుంటున్నామండి. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంటే ఆయిల్ కొంచెం మరిగించిన తర్వాత ఇంగువ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడివేడి నూనెలో కొంచెం కలిసిపోయిన తర్వాత టమాటా పచ్చడిలో వేసేయడమే. కొంచెం చల్లారిన తర్వాత లోపలికి ఇంకిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇంగువ నూనె వేసింది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అయిపోయినట్టేనండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే వేడిగా టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారా, ఇంక ఈ విధంగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కలుపుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి. ఇంకా మనం ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వంట ట్రై చేసి ఎలా ఉందో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి.